మనం ఒక వంశపారపర్యం అనే ఒక రోడ్డుని మనం చూడబోతున్నాం. ఇదేంటి రోడ్డుకి ఏంటి వంశపారపర్యం అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఒక్కసారి మనం ఆ రోడ్డును చూసి తర్వాత మనం దాని గురించి వివరాలు తెలుసుకుందాం. ఈ రోడ్లో నుంచే మాకు మొత్తం వెహికల్స్ అన్నీ కూడా అండి. మాకు అంబులెన్స్ ఇక్కడ కడప దగ్గర అండి. అయితే మాకు ఈ రోడ్డే అంబులెన్స్ రావాలండి. ఈ రోడ్డు అంబులెన్స్ రానక లేకంటే ఫోన్ చేసినట్టే అంబులెన్స్ రావట్లేదండి. ఇలా ఉంటే ఇంక రోడ్డు ఇంకా అంబులెన్స్ ఏమవుతుందండి? ప్రెగ్నెన్సీ లేడీలను కూడా తీసుకెళ్ళాలంటే మేము కాకినాడ వెళ్ళాలంటే మ్యాక్సిమం ఈ రోడ్లోనే తీసుకెళ్ళాలండి దగ్గర. కానీ ఈ రోడ్డు తీసుకురానాక వెళ్ళనాక లేక మేము ఇలా చేదువాడ ఇలా గొల్లపాలెం అలా తిరిగండి. చేదువాడ నుంచి ఇలా ఉద్దుల నుంచి తిరిగి గొల్లపాలెం వెళ్ళి గొల్లపాలెం నుంచి కాకినాడ వెళ్ళాల్సి వస్తుందండి. ఇదే రోడ్డు కనుక మాకు శాంక్షన్ అయితేండి మేము ప్రెగ్నెన్సీ లేడీని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మాకు కేవలం 45 మినిట్స్ పడుతుందండి కాకినాడ. మాకు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి ఈ రోడ్డు అవ్వక మేము ప్రెగ్నెంట్ లేడీని తీసుకెళ్ళాలంటే మ్యాక్సిమం 2 అవర్స్ పడుతుందండి. ఎందుకంటే మేము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది సార్ కాకినాడ అంటే. ఓకే, రోడ్డు చూశారు కదా. మరి ఈ రోడ్డు పాత మంజేరు నుంచి శలపాక దాకా మనం పయనించాం. అంటే 3 కిలోమీటర్ల డిస్టెన్సు పెద్ద పెద్ద రాళ్లతో పెద్ద పెద్ద గోతులతో అసంపూర్తిగా ఉన్నటువంటి వంతెనతో కూడినటువంటి అత్యంత ప్రమాదభరితమైనటువంటి రోడ్డు మార్గం ఇది. అయితే ఈ రోడ్డు మార్గంకి దీనికి ఎంత ఇంపార్టెన్స్ ఏంటి అని కూడా మీరు అనుకోవచ్చు. చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎంచేతంటే ఇది శలపాక మంజేరు గ్రామం రోడ్డు అయినా కానీ శలపాక మంజేరు పాత మంజేరు తణుకువాడ కొర్రుపూడి గొల్లపాలెం ఇంకా చెప్పాలంటే అటు తాళరేవు ఇన్ని గ్రామాల యొక్క ప్రజలు నిత్యం పయనించే ప్రధాన రహదారి. ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక గొల్లపాలెం బ్యాంక్ వెళ్ళాలన్నా, గొల్లపాలెం వారపు సంతకి వెళ్ళాలన్నా, తాళరేవు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇతరత్ర కనీసం ఇంట్లో 1 కేజీ బియ్యం తెచ్చుకోవాలన్నా ఈ రోడ్డు మీద వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మరి ఈ రోడ్డు పరిస్థితి మీరు చూశారు కదా. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ రోడ్డుకి వంశపారపర్యం అని పేరు ఎలా వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా ఆ పేరు ఈ రోడ్డుకి ఇవ్వాలి మనం. ఏం చేద్దంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా ఈ రోడ్డుకి ఎవ్వరు ఏ నాయకుడు కానీ ఏ అధికారి కానీ కనీసం ఒక లారీ గ్రావెల్ కూడా మంజూరు చేసిన పాపాన్ని పోలేదు. అప్పటి తరం నుంచి ఇప్పటి తరం దాకా కూడా తాత ముత్తాతలు తరతరాల నుంచి కూడా ఈ గతుకులు పైనటువంటి రోడ్డు మీదే పయనిస్తూ ఉన్నారు. అందుకే ఈ రోడ్డుని వంశపారపర్య రోడ్డు అని అంటారు. మరి నిన్న మనం మసకపల్లి త్రాగునీరు సమస్య కోసం మన ఆర్వీఎంసీ టీవీలో చూపించాం. దానికి అధికారులు స్పందించారు. ప్రాసెస్ కూడా పరిష్కార దిశగా ప్రారంభించడం జరిగింది. అది చూసినటువంటి మంజేరు గ్రామానికి చెందిన అలాగే శలపాక గ్రామానికి చెందిన పెద్దలు మరి మళ్ళీ మన ఆర్వీఎంసీ టీవీని సంప్రదించి మా రోడ్డు గురించి కూడా మీ టీవీలో చూపించడం చెప్పడంతో మనం ఇక్కడికి వచ్చాం. మరి వాళ్ళు ఈ రోడ్డు గురించి వాళ్ళ పడుతున్న కష్టాలను వాళ్ళ కన్నీటి గాథలను మనం విందాం. రండి, విందాం, మాట్లాడదాం, చూద్దాం. ఏ పని మీద వెళ్ళారు మీరు? వీల్చైర్ పెరుకు రోడ్ అయితే దాటానికి వెళ్ళామండి. ప్రతిరోజు వెళ్ళాలా గొల్లపాలెం? లేదండి, అవసరం అయ్యేటప్పుడు వెళ్తాం. మరి ఎలా ఉంది రోడ్డు పరిస్థితి? రోడ్డు పరిస్థితి అయితే బెడ్లు వేసిపోన్నాయండి. 2-3 పడిపోయారండి ఆల్రెడీ. ఏ పక్కకు పడిపోయినా ఈ పక్క పోదు, ఈ పక్క అలవండి. చాలా దారుణంగా ఉందండి రోడ్డు. ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి జనం. ఎప్పుడైనా మీకు ఏమైనా ఈ రోడ్డు మీద ప్రమాదాలు జరిగాయా? మాకంటే 2కి జరిగిందండి. నేనైతే మాత్రం స్లోగా వస్తాను బండి మీద, నాకేం అవ్వలేదు. మా వాళ్ళు అయితే ఒకరికి పళ్ళు ఇరిపోని ఇలా దారుణంగా, ఇంకొక అతను అయితే మొక్కలు కొట్టిపోయి గండి ప్రకాశం గారికి, గండి మానేశ్వరరావుకి అయితే పొన్ను ఇరిపోయిందండి.
మరి ఈ రోడ్డు ఎలా ఉందని ఎప్పుడైనా అధికారులకి ఒక అప్లికేషన్ ఏమైనా ఇచ్చారా మీరు దరఖాస్తు? కానీ ఏం పట్టించుకునే నాయకులు లేడని మాకు. నా పేరు పుణ్యమంతుల బాలకృష్ణారావు, మాది పాతమంజరి గ్రామం. ఈ చుట్టుపక్కల 5 గ్రామాలు తెల్లారు లేస్తే కిరాణా దగ్గర నుంచి కిరాణాకు కానీ, కూరగాయలకు కానీ, లేదంటే బ్యాంకు పనులకు కానీ, అలాగే విద్యార్థులు కళాశాలకు కానీ, అలాగే తెల్లారు లేచి ఏ నిత్యావసర వస్తువు అవసరమైనా కూడా మేము గొల్లపాలెం వెళ్ళవలసి ఉంటుందండి. అయితే మంజేరు టు ఈ శిలపకెళ్ళే దారి చాలా అధ్వానంగా ఉంది. ఎంత అధ్వానంగా అంటే పెద్ద పెద్ద రాళ్ళు లేచిపోయి వెళ్ళే బైకులకు కానీ లేదా సైకిల్ మీద కానీ అనేక యాక్సిడెంట్లు, జారి పడిపోవడం, స్కిడ్ అయిపోవడం, అలాగే ఒక్కోసారి వర్షాకాలంలో అయితే కాలంలో పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉన్నా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం వారు మా దయనీయ పరిస్థితిని గమనించి మా ఇబ్బందుల్ని, మా సమస్యల్ని, ఈ ట్రాఫిక్ యొక్క సమస్యల్ని అర్థం చేసుకొని మాకు ఈ రోడ్డు వేయించాలని, మాకు సహాయం చేయాలని మేము కోరుతున్నామండి. మా రోడ్డు దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఈ రోడ్డు అలాగే ఉందండి. ఎవరు వేసిన నాదులు లేరు. అలాగే మరి హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా, ఎవరిని తీసుకెళ్దామన్నా పుదుపుల్లో మొన్న ఆటో గోతుల్లోనే కనేయటం జరిగింది అమ్మాయి. అలాగే వర్షం వస్తుంటే మట్టి లోన దూరిపోయి పొలలతో గోక్కునవలసి వచ్చింది. మట్టి వర్షం వల్ల ఏ వెహికల్ వెళ్దు, సైకిల్ కాదు కదా, కనీసం బండి ఏది వెళ్తలేదు. వస్తుంది, అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మా కాయగూరలు తెచ్చుకోవడానికన్నా, మార్కెట్కి వెళ్ళాలన్నా గొల్లపాలెం పని, పెద్ద హాస్పిటల్ ఇక్కడ గొల్లపాలెం ఉంది మాకు. ఇలా మాకు 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దయచేసి ఈ రోడ్డు గురించి ఎవరైనా చూసి ఇది మాకు రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాం. లోపరసేది అండి. నాకు ఊహ తెలిసి ఈ రోడ్డు వేయడం తెలీదు. ఎప్పుడో ఒక 15 సంవత్సరాల క్రితం ఇప్పుడు గ్రావెల్ ఏదో వేయడం జరిగింది మా పాత ప్రెసిడెంట్ గారి హయాంలోనే. నేను ఒక టాటా డ్రైవర్ని అండి. ఏ లోడ్ తెచ్చుకోవాలన్నా ఎటు నుంచే రావాలి, మా అత్యవసర పరిస్థితులకి వెళ్ళాలన్నా ఇటే వెళ్ళాలి మేము. కాబట్టి మాకు తగిన సౌకర్యం లేదు. నాకు ఊహ తెలిసిన కాంచి కాదు, నేను పుట్టక ముందు నుంచి ఇలా ఉన్నదంట. నాకు ఊహ తెలిసి దీనికి సంబంధించి ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదు ఇక్కడ. కాబట్టి మేము ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా గొల్లపాలెం వెళ్ళాలంటే ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి. చాలాసార్లు ఇక్కడ యాక్సిడెంట్లు కూడా అయినాయి. మరి ఇలాగే ఉంటే చాలా ఇబ్బంది పాలవుతాం మేము. ఏదో ఒక అధికారి మమ్మల్ని ఆదుకోకపోతే ఈ రోడ్డు ఇంక ఇట్లానే ఉంటుంది ఇంకా. కాబట్టి మమ్మల్ని కొంచెం కనుకరించి రోడ్డు వేయాలనేసి కోరుకుంటున్నాం. ముందుగా ఈరోజు మనం ఒక రోడ్డు గురించి మాట్లాడుకుంటున్నాం. నా పేరు దడాల నాగార్జున. నేను మంజేరు గ్రామంలో పౌరుడిని. ఇప్పుడు నేను చెప్పే రోడ్డు ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇప్పుడు 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల నుంచి కూడా నేను గొల్లపాలెం వెళ్ళాలంటే నేను ఇదే రోడ్లో వెళ్ళవలసి వస్తుంది. నేనే కాదు, ఈ రోడ్డు మీద ఆధారపడి ఒక 5 గ్రామాలు గొల్లపాలెం వెళ్ళుటకు దారి ఈ రోడ్డే. ఇది మేము ఎలా ఉందంటే దీని పరిస్థితి చాలా అధ్వానీయంగా ఉంది. ఎందుకు అధ్వానీయంగా ఉందని చెప్తున్నానంటే, మీరు తెలిసే ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం. ఎందుకంటే మా కాజులూరు మండలంలో మంజేరు గ్రామం నుంచి గొల్లపాలెం వెళ్ళాలంటే ఇదొక్కటే రోడ్డు. ఈ రోడ్డు మీద ప్రయాణించిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గురించి తెలుసు. ప్రయాణించిన వారికి కూడా మేము తెలియజేయవలసింది ఏంటంటే, ఒక్కసారి ఎవరైనా సరే మంజేరు గ్రామం రావాలంటే గొల్లపాలెం నుంచి గూగుల్ సెర్చ్లో కూడా సెర్చ్ చేసి కొట్టండి. ఇది ఒక 3 కిలోమీటర్ల రోడ్డు ఉంటుంది, ఎక్కువ రోడ్డు కాదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ 3 కిలోమీటర్ల రోడ్డు కూడా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా నాకు తెలిసి ఒక్కసారి ఒక 15 సంవత్సరాల క్రితం దడాల సుబ్బలక్ష్మి గారు సర్పంచ్గా చేశారు. ఆవిడ సర్పంచ్గా చేసిన హయాంలో దీని మీద గ్రావెల్, ఈ మెటల్ రోడ్డు ఇది, దీని మీద గ్రావెల్ వేయడం జరిగింది. 15 సంవత్సరాలు అవుతుంది గ్రావెల్ వేసి. అప్పుడు జనాలందరూ కూడా దడాల సుబ్బలక్ష్మి గారి గురించి గొప్పగా చెప్పుకున్నారు. అలా గొప్పగా చెప్పుకున్నారంటే ఆవిడ చేసింది కాబట్టి. అదేవిధంగా మేము అధికారులకి చాలామందికి తెలియజేయడం జరిగింది ఈ రోడ్డు గురించి. ఎవరైనా కూడా అధికారులు ఈ రోడ్డు గురించి పట్టించుకుని ఈ ఒక్క రోడ్డు మాకు శాంక్షన్ చేయించి పెడితే మేము వాళ్ళ పేరు ఖచ్చితంగా చెప్పుకుంటాం. మేమంటే మా మంజేరు నుంచి ఆధారపడి గొల్లపాలెం వెళ్ళాల్సిన గ్రామానికి 5 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. యావారం వెళ్ళాలన్నా, గొర్రుపూడి వెళ్ళాలన్నా ఇది ఒక్కటే రోడ్డు. మాకు ఏంటంటే దగ్గర రోడ్డు, 3 కిలోమీటర్ల రోడ్డు. మేము ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నామంటే, గొల్లపాలెం వెళ్ళాలంటే మేము 10 కిలోమీటర్ల చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది ఈ 3 కిలోమీటర్ల రోడ్డు సరిగా లేక.
ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే కాకుండా ఈ రోడ్లో మాకు కరప దగ్గర అంబులెన్స్ ఉండే సెంటర్ పాయింట్ కరప నుంచి మంజేరు గ్రామం అంబులెన్స్ సెంటర్ పాయింట్ దగ్గర. అయితే అంబులెన్స్కి మేము ఫోన్ చేస్తుంటే మాకు ఇలాగ తాళరేవ్ అంటున్నారో లేదా కాకినాడ అంటున్నారో రామచంద్రపురం అంటున్నారో ఎక్కడెక్కడి నుంచో పాయింట్లు చెప్తున్నారు తప్ప మా దగ్గరలో ఉన్న కరప నుంచి ఫెసిలిటీ పెట్టట్లేదు. ఎందుకంటే కేవలం ఈ రోడ్డు పరిస్థితి అధ్వానీయంగా ఉండడం వల్లే. ఇది అంబులెన్స్ సర్వీసులు అంటే మీకు ఎలా ఉంటాయో కూడా తెలుసు. ప్రభుత్వం వారు ప్రజల సేవ చేయడం కోసమే ఈ అంబులెన్స్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అటువంటి ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే రోడ్లు సరిగా ఉండాలి. ముందుగా మేము ఏదన్నా పేషెంట్కి ఒక హెల్త్ ఎమర్జెన్సీ అనుకోండి, మేము చేయాల్సిన పరిస్థితి ఏముంటుంది. కనీసం బండి మీద తీసుకెళ్ళినాకైనా ఒక కారు మీద తీసుకెళ్ళినాకైనా సరే మాకు ఈ రోడ్డు ఫెసిలిటీ పోవాక మేము చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. అలాగే మా ఊరు గ్రామంలో మొన్న కరోనా టైంలో ఎవరో బయట వాళ్ళు వెహికల్స్ తీసుకురాక మా ఊళ్ళో వెహికల్స్ తీసుకుని ఒక వ్యక్తిని మేము హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తే ఆ వ్యక్తి మధ్యలోనే చనిపోయారు. మాకు అది సిగ్గుచేటు. ఎందుకంటే మేము చాలా విధంగా కష్టపడుతున్నాం. ఇది మా ఒక్కల కోసం ఉపయోగపడే రోడ్డు కాదు. 5 గ్రామాలు ఆధారపడి ఉన్నారు ఈ రోడ్డు మీద. 5 గ్రామాలు. ఈ రోడ్డు ఎంత అధ్వానీయంగా ఉంటుందంటే ఒక్కసారి మేము మా ఊరికి ఎమ్మెల్యే గారిని తీసుకుని వచ్చాం. ఇదే రోడ్డు మీద తీసుకుని వచ్చాం. ఆయన వెంటనే స్పందించి నేను ఏదో ఒక విధంగా ఈ రోడ్డు మీకు శాంక్షన్ చేయి పెడతాను అని మాట ఇచ్చారు మాకు. అయితే మా దురదృష్టం ఏంటంటే అప్పుడు ఆ టైంలో మాకు పదవీ కాలం అయిపోయి వచ్చింది అయింది. ఆయన పదవీ కాలం అయిపోవడం వల్ల మాకు ఈ రోడ్డు శాంక్షన్ అవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడున్న అధికారులు కూడా మేము తెలియజేసుకుంటుంది ఏంటంటే మాకు ఈ రోడ్డు శాంక్షన్ పెట్టి ఈ రోడ్డు చేయించి పెట్టండి, కనీసం గ్రావెల్ అయినా వేయించి పెట్టండి. మాకు అంబులెన్స్ ద్వారా అంబులెన్స్ ఫెసిలిటీ వచ్చింది అనుకోండి, మేము ఎమర్జెన్సీ టైంలో కూడా ప్రాణాలు కాపాడే అవకాశం మాకు ఉంటుంది. మాకు అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేసి పెడితే. దయచేసి మీరు అందరూ కూడా మా యొక్క సమస్యని గమనించి మీరు దీనికి పరిష్కారం తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను.